కాలజ్ఞానం ప్రకారం ఈ పరాభవనామ సంవత్సరం 2026-27లో ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ సంవత్సరం జరిగే ఘోరాలు నేరాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? అసలీ సంవత్సరం జరిగే సంఘటనలు ఊహించుకుంటేనే భయం పుట్టకొస్తుందట. ఇంతకీ బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడీ కథనంలో తెలుసుకుందాం. పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానంపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతో నమ్మకం మరియు ఆసక్తి ఉంది. అయితే దీని గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. కాలజ్ఞానమనేది పద్యాలు, తాళపత్రాల రూపంలో ఉంది. దీన్ని వివరించేటప్పుడు వివిధ కాలాల్లో వివిధ పండితులు లేదా వ్యక్తులు వారి సొంత విశ్లేషణలను జోడించటం చెప్పారు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో 2026-27లో ప్రధానంగా ఈ కింది అంశాలను కాలజ్ఞానంలో చెప్తున్నారు. పెనుమార్పులు. 2026 ఒక కీలకమైన మలుపు అని, ప్రపంచంలో ఊహించని మార్పులు సంభవించే అవకాశముందని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక మార్పులు సంభవిస్తాయని బ్రహ్మంగారు పేర్కొన్నట్టు చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితులు. ఈ సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవని, భవిష్యత్తులో ఆభరణాల తయారీలో మార్పులు వస్తాయని, ఉదాహరణకు చెక్కతో తాళికట్టుకోవడం వంటివి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్టు పండితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలు చూస్తుంటే కాలజ్ఞానం నిజమవుతున్నట్టే కదా అంటూ అన్వయిస్తున్నారు పండితులు. ఉగాది ప్రాముఖ్యత. కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది నుంచి పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని, అలాగే 2026 ఉగాది తర్వాత పరాభవనామ సంవత్సరంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని కాలజ్ఞానంలో పేర్కొన్నారట. సామాజిక మరియు రాజకీయ అశాంతి. ఈ సంవత్సరం 2026-27లో సమాజంలో అశాంతి రాజ్యమేలుతుందని, నేరాలు ఘోరాలు పెరిగిపోతాయని, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు తీవ్ర రూపం దాలుస్తాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అలాగే దేశంలో కాని, రాష్ట్రంలో కాని రాజకీయ అశాంతి నెలకొంటుందట. రాజకీయ నాయకులు తీవ్రమైన అవినీతిని పాల్పడతారని బ్రహ్మంగారు తెలిపారట. రాజకీయ పార్టీలు దేశంలో అస్థిరత నెలకొల్పేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతాయని, అందుకోసం విదేశీ శక్తులతో జతకట్టవచ్చని బ్రహ్మంగారు తెలిపారట. అయితే కాలజ్ఞానంలో తెలిపిన విషయాలను కేవలం ఒక సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడటం సమంజసమని, ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వ్యక్తిగత జాగ్రత్తలు మరియు ప్రణాళికలతో ముందుకు వెళ్లడం ఎల్లప్పుడూ మంచిదని పండితులు సూచిస్తున్నారు. ముఖ్య గమనిక. పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. 2026 నుంచి 2027 మధ్యకాలంలో ప్రపంచం ఎలాంటి మార్పులను ఎదుర్కోబోతోంది? కాలజ్ఞానం ప్రకారం మన జీవితం ఎలా ఉండబోతోంది? ప్రకృతి ఒక హెచ్చరిక ఇస్తోంది. ప్రకృతి ఎప్పుడూ మనిషికి సహకరించింది. కాని అదే ప్రకృతి ఒకసారి కోపం తెచ్చుకుంటే మనిషి ఎంత బలహీనుడో చూపిస్తుంది. కాలజ్ఞానం చెప్తుంది, ఈ కాలంలో ప్రకృతి తన స్వరూపాన్ని మారుస్తుంది. ఒకవైపు ఆకాశం తెరుచుకున్నట్టు వర్షాలు కురుస్తాయి. చిన్న నదులు పెద్ద వరదలుగా మారతాయి. గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు రావాల్సి వస్తుంది. మరోవైపు ఎక్కడా చుక్క వానకూడా కనిపించదు. భూమి ఎండిపోతుంది. రైతు కష్టపడినా పంటలు చేతికి రావు. ఇది కేవలం ప్రకృతి మార్పు కాదు, మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇస్తున్న ప్రతిస్పందన అని కాలజ్ఞానం సూచిస్తోంది. వాతావరణం. అర్థంకాని మార్పులు. మనం ఇప్పటినుంచో ఒక క్రమాన్ని చూసుకుంటూ ఉన్నాం. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. కాని ఇప్పుడు ఆ క్రమం పూర్తిగా మారిపోతోంది. ఎండాకాలంలో చలి పుడుతుంది. చలికాలంలో ఎండ మండుతుంది. ఒకరోజు భారీ వర్షం పడితే మరుసటి రోజు భగ్గుమంటూ ఎండేస్తుంది. ప్రజలు గందరగోళంలో పడతారు. ఇది ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తారు. కాలజ్ఞానం చెప్తుంది, ఇది సహజం కాదు, ఇది ఒక సంకేతం. రాజకీయాల్లో కలకలం. ప్రపంచాన్ని నడిపించే శక్తి రాజకీయాలు. కాని ఈ కాలంలో అవి కూడా స్థిరంగా ఉండవు. పెద్ద పెద్ద నాయకులు ఒకేసారి తమ స్థానాలను కోల్పోతారు. ఎవరూ ఊహించని వ్యక్తులు అధికారంలోకి వస్తారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. నిరసనలు, ఉద్యమాలు ఎక్కువవుతాయి. ప్రజలు ఒక ప్రశ్న అడగడం మొదలుపెడతారు, మన భవిష్యత్తు సురక్షితమేనా అని. ఆర్థిక పరిస్థితి, ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు,
మనిషి జీవితంలో కీలకం. కాని ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అందరికీ ఒక సవాలవుతుంది. రోజువారీ అవసరాలు కూడా కొంతమందికి భారంగా మారతాయి. ఉద్యోగాలు ఉన్నవాళ్లక్కూడా భయం మొదలవుతుంది. రేపు ఏమవుతుందో అనే అనిశ్చితి పెరుగుతుంది. వ్యాపారాలు నష్టాలను ఎదుర్కొంటాయి. కొంతమంది తిరిగి మొదటి స్థితికే చేరిపోతారు. సమాజం మారుతోంది. కాలజ్ఞానం చెప్తుంది, ఇది కేవలం బయటి ప్రపంచం మార్పు కాదు, మనుషుల మనస్సుల్లో కూడా మార్పు వస్తుంది. నిజాయితీ తగ్గిపోతుంది. మోసాలు పెరుగుతాయి. సంబంధాలు కూడా లాభనష్టాలపై ఆధారపడతాయి. మిత్రులు అవసరం ఉన్నప్పుడే గుర్తుకొస్తారు. మనిషిని పూర్తిగా నమ్మలేని స్థితి వస్తుంది. ఇది కలియుగం చివరి దశల్లో లక్షణాల్లో ఒకటి అని చెబుతారు. ఆధ్యాత్మికత వైపు తిరుగు. ఇన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనిషి చివరకు ఎక్కడికి వెళ్తాడు? దేవుడి దగ్గరకు. కాలజ్ఞానం చెప్తుంది, ఈ సమయంలో ఆధ్యాత్మికత మళ్లీ పెరుగుతుంది. గుడిలో జనాలు పెరుగుతారు. పూజలు, భజనలు ఎక్కువవుతాయి. కేవలం పెద్దవాళ్లు కాదు, యువత కూడా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. ఎందుకంటే శాంతి కోసం, మనసుకి నెమ్మది కోసం మనిషి వెతుకుతాడు. ఈ మార్పులు నిజంగా జరుగుతాయా, లేదా ఇది కేవలం ఒక విశ్వాసమా? అది మనం ఎలా చూడాలనుకుంటామో దానిపై ఆధారపడుతుంది. కాని ఒక విషయం మాత్రం నిజం, ప్రకృతి మనకు సంకేతాలిస్తోంది. సమాజం మారుతోంది. మన జీవనశైలి కూడా మారుతోంది. ఈ మార్పులను అర్థం చేసుకుని మన జీవితం సరిచేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెచ్కే వ్యాఖ్యానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా వెంట ఉండండి.